ఫైనల్ గా డెస్టినేషన్ రీచ్ అవడానికి ఇంకా కొంచెం టైం మాత్రమే ఉంది నా దగ్గర. సో యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ నాకు ఇంకొక ఫ్లైట్ లేదు కాబట్టి నేను బస్ ని బుక్ చేసుకున్నాను. అది కూడా కాశ్మీరీ గేట్ నుంచి. దేవుడు అనేవాడు డైరెక్ట్ గా రాడు కాబట్టి మనుషుల రూపంలో వస్తాడేమో. నేను చాలా కన్ఫ్యూజ్డ్ గా బస్ స్టాప్ లో నుంచున్నప్పుడు ఒక అమ్మాయి వచ్చి హెల్ప్ చేసింది నాకు. అండ్ ఇట్ హెల్ప్స్ మీ అ లాట్. క్వశ్చన్ మార్క్ గా ఉన్న నాకు ఒక సొల్యూషన్ దొరికింది అక్కడ. తనే దగ్గరుండి బస్ ఏది బుక్ చేసుకోవాలి అని సజెషన్ ఇచ్చి నేను టికెట్ బుక్ చేసుకునేంత వరకు వెయిట్ చేసి మరీ వెళ్ళింది. ఫైనల్ గా టైం కి రీచ్ అవ్వడం కోసం నేనైతే బస్ ఎక్కి కూర్చున్నాను. బ్యాక్ టు బ్యాక్ ఇంకొక ఛాలెంజ్ ఎదుర్కోవాల్సి వచ్చింది. నేను ఎక్కిన బస్ డైరెక్ట్ గా మనల్ని హైవే దగ్గర మాత్రమే దింపేస్తాను అని చెప్పాడు. ఒక్కసారిగా దిశ కేసు గుర్తొచ్చింది నాకు. బట్ నా సీట్ వెనకాలే ఉన్న స్ట్రేంజర్స్ ని కలిశాను. వాళ్ళు కూడా సేమ్ ప్లేస్ కి సేమ్ డెస్టినేషన్ కి వెళ్తున్నారు. దగ్గరుండి హైవే మీద నుంచి నన్ను సేఫ్ గా నా రూమ్ దగ్గర దింపారు. ఐ డోంట్ నో, ఈ రోజు దేవుడు మనుషుల రూపంలో తెగొచ్చి హెల్ప్ చేస్తున్నాడేమో అనిపించింది. ఇన్ఫాక్ట్ వాళ్ళకి అసలు అవసరమే లేదు, హైవే మీద వదిలేసి వెళ్ళిపోవచ్చు. నేను బుక్ చేసుకున్న రూమ్ దగ్గర సేఫ్ గా దింపేంత వరకు వెయిట్ చేశారు. వాళ్ళు స్ట్రేంజర్స్ అనడం కంటే ఇప్పుడు నాకు ఒక బెస్ట్ ఫ్రెండ్స్ గా మారిపోయారని చెప్పుకోవచ్చు. స్ట్రేంజర్స్ తో అంత ఫ్రెండ్షిప్ అవసరమా అంటారు. తరువుగా నేను వాళ్ళందరితో నా ట్రిప్ ని ఎలా ఎంజాయ్ చేశానో చూపిస్తాను. అండ్ నేను ఎక్కడికి వెళ్ళాను అన్నది నెక్స్ట్ వీడియోస్ లో వస్తాయి. స్టే ట్యూన్.